ఎంఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ మక్కెన థామస్ గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు నందు అంధుల విద్యాభ్యాసం కొరకు ఆడియో పుస్తకాలు రూపొందిస్తున్నారు. ఆడియో పుస్తకాలు కావలసిన వారు 9959949490ను సంప్రదించగలరు. ఎంఎంఆర్ ఫౌండేషన్. తరువాత మనం విద్యా తత్వవేత్తల్లో ఒకరైన రూసో గురించి తెలుసుకుందాం. రూసో 1712లో జన్మించాడు. తండ్రి ఫ్రెంచ్ దేశస్థుడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తండ్రి పాలనలో బాల్యం గడిపాడు. బాల్యంలో పొందవలసిన ఆప్యాయత, అనురాగాలకు దూరమై బాధ్యరహితమైన జీవితానికి అలవాటుపడి దేశదిమ్మరిగా మారాడు. పాఠశాలకు వెళ్లకుండా విద్యా వ్యవస్థకు దూరంగా ఉండటం అనేది ఒక రకంగా రూసోని ప్రకృతికి దగ్గర చేసింది. 1741లో ట్యూటర్గా చేరి ఓటమిని పొందాడు. ఇదే కాలంలో అతడు విద్యా విధానాన్ని గురించి, దానిలోని కష్టనష్టాల గురించి ఆలోచించాడు. ఆ తరువాత అనేక వృత్తుల్లో కాలుమోపినప్పటికీ దేనిలోనూ ఇమడలేకపోయాడు. చివరికి రచయితగా స్థిరపడ్డాడు. అనేక గ్రంథాలు రాశారు. వాటన్నింటిలోనూ ది ఎమైల్ ముఖ్యమైంది, విద్యా విశేషకరమైంది. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. జీవిత సత్యం. ఆనాటి సాంఘిక మతశక్తులపై రూసో వ్యతిరేకత ప్రదర్శించాడు. అనాగరికమైన, అరాచకమైన రాజకీయ సాంఘిక శక్తుల నుంచి మనిషి విడవడాలని ఎలుగెత్తి చాటాడు. మానవుడు వాతావరణం నుంచి స్వేచ్ఛను పొందాలని వాచించేవాడు. సహజ స్థితి, సహజ వాతావరణం, సహజ నాగరికత కావాలి, కానీ కుళ్ళుతో నిండిన కృత్రిమత్వం వద్దని వాదించారు. ప్రకృతి నుంచి వచ్చిన మానవుడు స్వేచ్ఛాజీవి, కానీ అనుక్షణం అతడు బందీగా మసులుతున్నాడు. ఇది కూడదని వాదించారు. విద్యాతత్వం. రూసో అభిప్రాయం ప్రకారం బాలల విద్య వారి జీవిత అవసరాలపై ఆధారపడి ఉంది. విద్యా వ్యాసంగానికి ప్రకృతి ఎంతో తోడ్పడుతుంది. అతడి సిద్ధాంతం ప్రకారం వ్యక్తిలో అంతర్గతంగా నిబిడీకృతమైన శక్తులను బహిర్గతం చేయడమే విద్య. అంటే ప్రకృతి సిద్ధమైన వ్యక్తిని ప్రకృతిలోనే పెంపొందించాలన్నదే అతడి ఆశయం. దీనికి అవాంతరం కలుగచేస్తున్నది అసహజమైన సమాజం. దీని మూలంగానే అతడిలో విద్యా వ్యాసంగం కలుషితమవుతుంది. అందువల్ల సమాజానికి దూరంగా విద్య ప్రకృతి ఒడిలో సహజ వాతావరణంలో జరగాలి. ప్రకృతిలోని సహజ సిద్ధాంతాలకు అనుగుణంగా శిశువును పెంచాలి. అప్పుడే స్వతఃసిద్ధమైన పెరుగుదల, విజ్ఞానం అతడికి లభిస్తాయి. విద్యా లక్ష్యాలు. సాంప్రదాయిక విద్యా విధానానికి రూసో పూర్తిగా వ్యతిరేకి. శిశువులోని అంతర్గత శక్తులను పూర్తిగా అభివృద్ధిపరచడమే విద్య. ఇది సహజ వాతావరణంలో జరగాలి. విద్య అనేది ఒక ప్రక్రియ. ఇది జీవితాంతం జరిగే సుదీర్ఘ ప్రక్రియ. జీవించడం అంటే ఊపిరి తీసుకోవడం మాత్రమే కాదు. జీవించడం అంటే మనకున్న ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకొని మన ఉనికిని తెలియచేసే అద్భుత ప్రక్రియ. ఇంద్రియాలకు శిక్షణనివ్వడం, మంచి చెడులను తనంతట తానే తెలుసుకోవడం జరగాలి. ప్రకృతిలో పరిసరాలతో సంబంధం పెంచుకుంటూ తనను తాను తెలుసుకోగల లక్ష్యాలను సూచించారు. మొదటిది శారీరక అభివృద్ధి. విద్యార్థికి చక్కటి ఆరోగ్యవంతమైన, బలమైన శరీరం కావాలి. బలహీనమైన శరీరం బలోపేతమైన మనస్సును పొందలేదు. రెండవది ఇంద్రియ శిక్షణ. ఇంద్రియాలకు సక్రమమైన శిక్షణనివ్వడం విద్య ముఖ్య లక్షణం. ఇంద్రియాలు విజ్ఞాన సముపార్జనకు ద్వారాల వంటివి. అవయవాల కదలికలకు, హేతుబద్ధమైన ఆలోచనలకు ఇంద్రియాలు సక్రమంగా పనిచేయడం అవసరం. మూడవది సహజాతాలు, కోరికలు ప్రముఖమైనవి. విద్యార్థి సహజాతాలను అనుసరించి ఇష్టాయిష్టాలకు, అవసరాలకు అనుగుణంగా విద్యా కార్యక్రమాలు ఉండాలి. నాలుగవది పరిసరాల జ్ఞానం. విద్యార్థి మేధస్సు పెరుగుదల సకాలంలో జరగాలి. అందుకోసం భాష, గణితం, చరిత్ర, భౌగోళిక శాస్త్రం మొదలైనవి చిన్నతనం నుంచి బోధించాలి. తరువాతిది సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక విలువల సముపార్జన. రూసో ఆశయవాది కూడా. ఇతడి విద్యా లక్ష్యాలు భావవాద తత్వానికి దగ్గరగానే ఉంటాయి. సమాజానికి కావలసిన ఆదర్శ మానవుడు. ఇతడు కేవలం విద్యా వ్యాసంగం ద్వారానే తయారవుతాడు.
అంతేకాదు సోఫియా అనే స్త్రీని ఆదర్శంగా పెట్టుకొని స్త్రీ విద్యను వివరిస్తాడు. ఏది లోపించినా సంపూర్ణ మానవుడు తయారవ్వడని రుసో విశ్వసిస్తాడు. పాఠ్య ప్రణాళిక మాటలు, సంజ్ఞలు ఇవేనా విద్య అని విమర్శిస్తూ సాంప్రదాయిక విద్యారీతులపై వ్యతిరేకత ప్రదర్శించిన రుసో బోధనపై ఎక్కువ శ్రద్ధ కనబరిచాడు. బోధన ఏ విధంగా జరగాలి? అదే శిశువు మానసిక పరిస్థితిని అనుసరించి జరగాలి అన్నారు. వారి అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా అతని ప్రకృతితో సమన్వయపరుస్తూ జరగాలని అభిప్రాయపడ్డారు. విద్యార్థి మానసిక స్థితి ఆధారంగా పాఠ్య ప్రణాళిక ఉండాలన్నారు. దీన్ని 4 దశలుగా విభజించారు. మొదటిది శైశవ దశ. ఈ దశలో శారీరక పెరుగుదలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ నిరంతర శిక్షణను శరీరానికి ఇస్తే ఇది బలమైన శరీరాన్ని నిర్మిస్తుంది. తద్వారా దృఢమైన మనస్సును పొందగలుగుతారు. శిశువును జాగ్రత్తగా పెరగనివ్వాలి. ప్రకృతిలో అతడు ఆడాలి, పాడాలి. అతడి వ్యక్తిత్వానికి కూడా గుర్తింపు ఇవ్వాలి. శిశువుల పెరుగుదలకు అతి ముఖ్యమైన బాల్యదశ పట్ల జాగ్రత్త వహించాలి. ఈ దశలో ఇంద్రియాల శిక్షణ ముఖ్యమైనది. వ్యాయామం, క్రీడలు ఈ దశలో చాలా ముఖ్యమైనవి. అనుభవం ద్వారా ఏది మంచో ఏది చెడో అతడు తెలుసుకొని వీలు కల్పించాలి. ఏది బలవంతంగా అతడిపై రుద్ది నేర్పివ్వకూడదు. నైతిక విలువలకు అంత ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం లేదు. అతడి అనుభవమే అతడికి నైతిక శిక్షణనిస్తోంది. యాంత్రిక పఠనం ఈ దశలో వారికి ఒక శాపం లాంటిది. దండనను ఉపయోగించి ఈ దశలో బోధన చేయకూడదు. తప్పొప్పుల నిర్ణయం ద్వారానే జరగాలి. రెండవది కౌమార దశ. శారీరక వయస్సుతో పాటు 12 నుంచి 15 సంవత్సరాలలో మానసిక స్థాయి కూడా పెరుగుతుంది. అందువల్ల విద్య వీరిలో బుద్ధి కుశలతను పెంచేదిగా ఉండాలి. జ్ఞాన సముపార్జన వీరికి చాలా ఇష్టంగా ఉంటుంది. అందువల్ల భావి జీవితంలో వీరికి కావలసిన ఎన్నో విషయాలను వీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. దీన్ని ఆధారంగా చేసుకొని కొన్ని పాఠ్యాంశాలు భూగోళ శాస్త్రం, చరిత్ర లాంటి వాటిని అవగాహనతో వీరికి అందజేయాలి. ధైర్య సాహసాలు వీరికి చాలా ఆసక్తికరమైన విషయాలవుతాయి. అందుకని సాహస వీరుల గాథలను వీరితో చదివించాలి. పారిశ్రామిక, వృత్తి విద్యలో మంచి శిక్షణ ఇప్పించాలి. శరీరాన్ని, మస్తిష్కాన్ని రెండింటినీ వృద్ధి చేయడానికి తగిన యత్నాలు జరగాలి. ఈ దశలోనే వ్యక్తి సున్నిత మనస్కుడుగాను, దృఢకాయకుడిగాను తయారయ్యేట్లు చూడాలి. ధైర్యవంతుడై శక్తియుక్తులు కలిపి ఓర్పుతో, నేర్పుతో పనివంతుడిగా తయారవ్వాలి. మూడవది యవ్వన దశ. ఈ దశలో ప్రకృతి అతడికి చాలా సహాయపడుతుంది. కోరికలను అదుపులో ఉంచుకొని ఎదగడానికి దోహదపడుతుంది ప్రక్రియ. కోరికలను అదుపులో ఉంచుకొని ఎదగడానికి దోహదపడుతుంది ప్రకృతి. దాని ద్వారానే మానవతా విలువల గురించి సమగ్ర అవగాహన ఈ దశలోనే జరుగుతుంది. ఆధ్యాత్మిక, నైతిక విద్య అందించాలి. యువకులు చెడు అలవాట్లకు, చెడు ప్రభావాలకు లోనవ్వకుండా తమ శారీరక, మానసిక శక్తులను సరైన మార్గం ద్వారా వినియోగించుకునేలా మార్గదర్శకత్వం వీరికి ఇవ్వాలి. ప్రకృతిని పరిశీలించి చేతల ద్వారా నేర్చుకునే అవకాశాలు వారికి కల్పించాలి. పొంగి పొరలుతున్న మానసిక, శారీరక ఉత్సాహాన్ని సక్రమంగా ఉపయోగించుకునేలా చూడాలి. ప్రముఖుల ఆత్మకథలు, ఇతర దేశాల చరిత్రలు మొదలైనవి వీరు చదివి అవగాహన చేసుకునేలా ఉండాలి. నేటి ఆధునిక విద్యా విధానంలో ముఖ్యంగా ఉపాధి విద్యకు రుసోయే ప్రధానం అని తెలుస్తోంది. ఇంద్రియాలకు శిక్షణ ఇవ్వడం, చేతల ద్వారా అభ్యసన మొదలైన విషయాలకు నేటి విద్యా విధానంలో కూడా ప్రాముఖ్యం ఉంది. బోధనా పద్ధతులు. వ్యక్తిగత బోధనకు ప్రాముఖ్యం ఇచ్చాడు. పనిచేయడం ద్వారా నేర్చుకోవడం, ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్చుకోవడం కోసం హ్యూరిస్టిక్ పద్ధతి మంచిది అన్నారు. నైతిక విద్యను ఉపన్యాస పద్ధతి ద్వారా బోధించడం కంటే ఉదాహరణలో వివరించాలన్నారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సామాజిక విజ్ఞానం పొందడం సరైన విధంగా సూచించడమైనది. ఉపాధ్యాయుడు, విద్యార్థి. ఉపాధ్యాయుడు పరిశీలకుని పాత్ర పోషించాలి. విద్యార్థిలోని సహజ స్వభావాన్ని వెలికితీసే విధంగా, ప్రకృతిని పరిశీలించేటట్లు వారిలో ఉత్సుకతను పెంచే విధంగా ప్రశ్నలు వేస్తుండడం ఉపాధ్యాయుడి కర్తవ్యం అన్నారు. విద్యార్థి నేర్చుకోవడం కంటే అన్వేషించడానికి ప్రాధాన్యతని కల్పించాలి.
వాదన మితిమీరినప్పుడు ఉపాధ్యాయుడు ఆధిపత్యం వహించి కారణభూతమైన వివరణ ఇవ్వాలని సూచించారు. భావనలను పటాలతో పదాలతో వివరించకుండా ప్రత్యక్ష అనుభవం కలిగేలా ఉపాధ్యాయుడు బోధించాలి. తరువాత క్రమశిక్షణ. పిల్లలు సహజంగా మంచి స్వభావం కలవారు కాబట్టి వారికి స్వేచ్ఛను ఇవ్వాలని, స్వేచ్ఛా వాతావరణంలోనే పనులు చేయనివ్వాలని, తద్వారా అంతర్గత శక్తులు అభివృద్ధి చెందుతాయన్నారు. శిక్షించడం ద్వారా క్రమశిక్షణ విధించిన శిక్షకు అతను చేసిన తప్పుకు సంబంధాన్ని తెలుసుకోలేడు. ప్రకృతియే దేవుడు అని నమ్ముతాడు. పిల్లవాడు అనైతిక కార్యక్రమాల్లో పాల్గొనడని, ఒకవేళ పాల్గొన్నప్పటికీ వాటిని ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా మార్చుకుంటే క్రమశిక్షణ అలవడుతుందన్నారు. తరువాత ప్రత్యేకతలు. స్త్రీ విద్య. స్త్రీల కోసం రుసో ప్రత్యేక ప్రణాళిక రచించాడు. మన నీతి సూత్రాలను పరీక్షించే శక్తిగా స్త్రీని నిర్మించాడు. పురుషుడు శ్రమించడానికి, స్త్రీ ఉల్లాసపరచడానికి నియుక్తులయ్యారని ఆయన విశ్వసించాడు. ఆమె కష్టాలను భరించి ఓర్పుతో, నేర్పుతో కుటుంబాన్ని సరిదిద్దవలసిన బాధ్యతను గుర్తించవలసి ఉందని భావించాడు. అంటే ఒక రకంగా స్త్రీ పురుషునికి సహధర్మచారిణిగానే ఉండాలి. ఆమెకు ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఇవ్వలేదు. స్త్రీలకు కుట్టు పని, ఎంబ్రాయిడరీ పని, మత సంబంధమైన విద్యను మాత్రమే సూచించారు. తరువాత విద్యా తత్వవేత్తల్లో ఒకరైన ఫ్రెడరిక్ ఫ్రోబెల్ గురించి తెలుసుకుందాం. పరిచయం. ఫ్రోబెల్ 1783వ సంవత్సరంలో జర్మనీ దేశంలో జన్మించాడు. బాల్యంలోనే మాతృవియోగం వల్ల తండ్రికి దూరంగా మేనమామ ఇంట గడపవలసి రావడం అతని బాల్యం దశలో అశ్రద్ధకు గురయ్యాడు. అటువంటి స్థితి ఇతరులకు రాకూడదని అతను కోరుకునేవాడు. ఒక పల్లెటూరి పాఠశాలలో విద్యను అభ్యసించాడు. తరువాత అటవీ శాఖలో చేరాడు. తరువాత అనేక ఉద్యోగాల్లో చేరినప్పటికీ దేనిలోనూ సమర్థవంతంగా ఇమడలేకపోయారు. ఫ్రాంక్ఫర్ట్లో శిల్పసూత్రం అభ్యసించే సమయంలో అక్కడి మాదిరి పాఠశాల డైరెక్టర్తో కొంత పరిచయం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యంతో ఆ పాఠశాలలో 2 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి తరువాత వృత్తికి తగిన శిక్షణ తనకు లేదని గ్రహించి ఆ పనిని విడిచిపెట్టాడు. తరువాత సైన్యంలో కొంతకాలం పనిచేశాడు. అలా అనేక ఉద్యోగాల్లో పనిచేసి కాలం గడిపాడు. 1816లో ఒక పాఠశాల స్థాపించారు. ఆ పాఠశాల 10 సంవత్సరాల్లో పేరు ప్రఖ్యాతలను సంపాదించింది. 1826లో ఫ్రోబెల్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ మ్యాన్ అని తన మొదటి పుస్తకాన్ని ప్రచురించాడు. తరువాత 1827 నుంచి కిండర్ గార్డెన్ పాఠశాలను స్థాపించి తనదైన బాణిని అందరికీ అందించారు. తరువాత జీవిత తత్వం. ఫ్రోబెల్ భావవాద తత్వవేత్త. ఇతడి తత్వం 2 వాదనలకు చెందింది. మొదటిది భిన్నత్వంలో ఏకత్వం, రెండవది అభివృద్ధి సిద్ధాంతం. వస్తువులన్నిటి మధ్య ఒక శాశ్వతమైన నియమం ఉంది. విశ్వంలోని ప్రతి రెండిటి మధ్య సంపూర్ణ ఆంతరంగిక సంబంధాలున్నాయి. ఈ నియమ నియంత్రణలు విశ్వమంతటా నిండి ఉన్నాయి. అయినప్పటికీ ఈ విశ్వమంతా ఒక శక్తివంతమైన సజీవమైన ఆత్మ చైతన్యంపై ఆధారపడవలసింది. కాబట్టి దానిలో శాశ్వతమైన ఏకత్వం ఉంది. అదే దైవం. ఉనికి ఉన్న ప్రతిదీ అంటే మనిషి, జంతువు, రాయి, మొక్క అన్నీ ఈ ఏకత్వంలో చేరేవే. ఇవి అన్నీ వేరువేరుగా కనిపించిన వాటిలో ఏకత్వం ఉంది. దీన్నే దేవుడు లేదా ఆత్మస్వరూపి అంటారు. ప్రతిదీ అభివృద్ధి సాధించడానికి శక్తి కావాలి. ఒక భాగాన్ని ఉపయోగించకపోయినా లేదా దాన్ని అశ్రద్ధ చేసిన కొంతకాలానికి అది కనుమరుగైపోవడానికి అవకాశాలున్నాయి. శరీరంలోని ఏ భాగం లేదా మనస్సునైనా సరే అభివృద్ధి పరచాలంటే సాధన కావాలి. వస్తు స్వభావానికి తగిన సాధన మాత్రమే సరైన అభివృద్ధిని సాధిస్తుంది. తరువాతిది విద్యాతత్వం. జీవిత పరిణామ ప్రక్రియలో సంపూర్ణతను సాధించడానికి ఉన్న అవకాశాలలో విద్య ఒకటి. ఇది క్రియాత్మకమైన సాధనం. ప్రతి మానవుడిలోనూ మానవత్వం ఉంది. కానీ ప్రతి మానవుడు ఇతరుల కంటే ప్రత్యేకత ఉన్నవాడు. ప్రతి వ్యక్తిలోనూ ప్రణాళికలను సంఘటితపరచగల పరిపక్వమైన ప్రవర్తన ఉంటుంది. అందువల్ల
ఒక రకమైన బోధనా వైఖరి అందరికీ ఆమోదయోగం కాదు. సంపూర్ణమైన అభివృద్ధి కావాలంటే అనుకరణ లేనటువంటి సహజమైన స్వయం క్రియాశీలత కావాలి. వ్యక్తి అభివృద్ధి చెందాలంటే అతడిలోని శారీరక నైతిక విద్యారీతులలో కూడిన స్వభావాన్ని మనం గుర్తించగలగాలి. మనస్సు, శరీరం, ఆత్మ వేరువేరు కాదు, ఇవి మూడు కలిపి ఒక్కటే. వీటి పరిశీలన, అభివృద్ధి విద్య ద్వారానే జరుగుతాయని అతడి నమ్మకం. ప్రొబెల్ విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు మూలపురుషుడు అనవచ్చు. విద్యను ప్రజాస్వామికంగా చేయడానికి అంటే అంతర్గత శక్తులను పూర్తిగా అభివృద్ధి చేసుకోవడం ప్రతి వ్యక్తి జన్మ హక్కని, దీనికి గొప్ప బీద తేడా లేదని చెప్పడానికి ఆద్యుడయ్యాడు. మానవుడి వివిధ అంశాల పరస్పర సంబంధాలను ఇతడు అర్థం చేసుకున్నాడు. అందుకే అన్ని శక్తుల మనోవాఖ్యాయ కర్మల సమ్మేళనాభివృద్ధి కావాలన్నారు. తరువాత విద్యా లక్ష్యాలు. ప్రొబెల్ తన విద్యా విధానంలో అంతరా దృష్టికి ప్రాధాన్యం ఇచ్చాడు. తదనుగుణంగా విద్యా లక్ష్యాలను సూచించారు. అనేక విషయాలను విడిగా బోధించడం కాకుండా వస్తు సముదాయంలోని ఐక్యత గురించి బోధన జరగాలి. విద్య ద్వారా బాలుడిలోని ఆత్మకు నిరపేక్ష ఆధ్యాత్మిక ఏకత్వానికి సంబంధం ఉందని తెలియాలి. విద్య అభివృద్ధికి మూలం కావాలి. వ్యక్తి జీవితాన్ని విస్తృతపరచడానికి, ప్రకృతితో అతడికి గల సంబంధాన్ని గ్రహించడానికి, మానవ జాతి కోరుకునే సాంఘిక క్రియాశీలత సాధించడానికి ఇది మూలం కావాలి. పరిణామ ప్రక్రియలో ఉన్నతమైన దశను గ్రహించి వ్యక్తి దాన్ని చేరడానికి విద్య కృషి చేయాలి. మానవుణ్ణి ప్రశాంతంగా ఉండేటట్లు చేయగలిగేదే ఉండాలి. ప్రకృతిలో, సమాజంలో ప్రశాంతంగా జీవించే మార్గం చూపించాలి. మానవ జాతికి సంబంధించిన, వ్యక్తికి సంబంధించిన, ప్రకృతికి సంబంధించిన, దైవానికి సంబంధించిన జ్ఞానాన్ని కలుగచేయడమే విద్యా లక్ష్యం. బాలుడిలోని అంతర్గత శక్తులు బహిర్గతమవ్వడానికి విద్య దోహదకారి కావాలి. పాఠశాల బాలుడి జీవితంలో ఎంతో ప్రాముఖ్యం వహిస్తుంది. ఇతడి సంపూర్ణ మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దేది పాఠశాలే. సత్య సారాంశాన్ని, బాధ్యతాయుక్త సంబంధాలను అన్నింటినీ అందించగలిగేది పాఠశాలే. తర్వాతది పాఠ్య ప్రణాళిక. విద్యా వ్యాసంగానికి అనుగుణమైన పాఠ్య ప్రణాళిక కూడా చాలా ముఖ్యమని ప్రొబెల్ అభిప్రాయపడ్డాడు. ఈ కింది అంశాలు పాఠ్య ప్రణాళికలో ఉండాలని సూచించాడు. మొదటిది సామాన్య విజ్ఞాన శాస్త్రాలు, గణితం. రెండవది భాష, సాహిత్యం. మూడవది మతం, మతబోధన. నాలుగవది కళలకు సంబంధించిన వస్తువులు. విద్యార్థి ఏ అంశాల్లో ప్రావీణ్యం సాధించాలనేది కాకుండా ఏ అంశాల బోధన వల్ల సంపూర్ణ మానవుడిగా అభివృద్ధి సాధించాలన్నదే ప్రధాన లక్ష్యమని ఇతడు వాదించాడు. బోధనా పద్ధతులు రంగంలో ప్రొబెల్ సాధించిన విజయం చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. బాల్యదశలో పిల్లలకు ఆట ఒక ముఖ్య అవసరం. దాన్ని ఆసరాగా చేసుకుని విద్యాబోధన జరపాలని వీరి అభిమతం. క్రీడల ద్వారానే వారిలో భావనలు, ఆలోచనలు రేకెత్తించాలి. క్రీడల ద్వారా వారికి జీవితం గురించి అవగాహన ఏర్పడేటట్లు చేయాలి. ఆటల ద్వారా వారిలో పరస్పర సహకారం, సాంఘిక సంబంధాలు మొదలైన విషయాలను నేర్చుకునే వీలు కల్పించాలి. బాలుడు ప్రపంచాన్ని పరిశీలించి ఆటల ద్వారా అనుకరిస్తాడు. ఈ ఆటల ద్వారా సంతోషం, స్వేచ్ఛ అతడికి లభిస్తాయి. నిష్కలమైన ఆధ్యాత్మిక క్రియాశీలతకు ఇది ఒక సోపానం లాంటిది. విద్యార్థుల అంతర్గత శక్తులు బహిర్గతమయ్యేది, వారికి సృజనాత్మకత సిద్ధించేది క్రీడల ద్వారానే. అందువల్ల వీటికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు ప్రొబెల్. తర్వాతిది ఉపాధ్యాయుడు, విద్యార్థి. ఉపాధ్యాయుడు సూచించిన క్రియాశీలతే కాకుండా బాలుడు తనకు తాను నిర్ణయించుకొని సాగిపోగలడు. దీనికి విద్య ఒక చక్కటి ప్రక్రియ. బాలుని వివేచనం, ప్రత్యక్ష సంపత్తితో తనలోని దైవశక్తిని బహిర్గతం చేసుకొని స్వతసిద్ధమైన క్రియాశీలతను అతడు ప్రకటిస్తాడు. ఈ స్వేచ్ఛ, స్వయంశీలత అభివృద్ధికి కారకమవుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడు సరైన అనుభవాలను అందించి క్రియాశీలతకు అవకాశం కల్పించాలి. దీనివల్ల బోధన సాఫీగాను, నిరాటకంగానూ జరుగుతుంది.
విద్యాబోధన సరళ విషయాల నుంచి సంక్లిష్ట విషయాలకు, మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు సాగే విధంగా జరగాలి. తర్వాతిది క్రమశిక్షణ. విద్యార్థిలోని ఆసక్తికి అనుగుణంగా అతడు ఇతరులపై ప్రేమ చూపించడం, ప్రదర్శించడం, పెద్దల పట్ల గౌరవం మొదలైన విలువలను పెంపొందించడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. దీనిలో ఉపాధ్యాయుని పాత్ర చాలా కీలకమైందని, పిల్లలకు శిక్షణ ఇవ్వడంలో మహిళలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. క్రమశిక్షణ అనేది ఇంటి దగ్గర నుంచే అలవడటానికి తల్లి పాత్ర కూడా ప్రధానమైందని అభిప్రాయపడ్డారు. బహుమతులు, వ్యాపకాలు, కాగితం, బంకమట్టి, ఇసుక, చెక్క తదితర పదార్థాలు, వీటిని ఉపయోగించే విధానాలు వారికి అనేక విషయాలను నేర్పుతాయి. స్వయంగా పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది. తర్వాతిది ప్రత్యేకతలు. ప్రొబెల్ రూపొందించిన కిండర్ గార్డెన్ పాఠశాల ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడ పిల్లలు తమదైన ఒక రాజ్యాన్ని పొందగలుగుతారు. వీరిక్కడ స్వేచ్ఛా పౌరులు. ఒకరి నుంచి మరొకరికి ప్రేమ, గౌరవం, అభిమానం లభిస్తాయి. ఇక్కడ వీరిని నియంత్రించేవారుండరు. వారు స్వేచ్ఛాజీవులు. మేధా సంపత్తికి సంబంధించిన వ్యాపకాలుండవు. వారికి విసుగు కలిగించే పాఠాలు, ప్రణాళికలు ఉండవు. వీరికి కావలసిన ఆట, స్వేచ్ఛ, సంతోషం లభిస్తాయి. ఇక్కడ 3 విధాల పద్ధతులు కలిపి శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. అవి: మొదటిది పాట, రెండవది అభినయం, మూడవది నిర్మాణం. వీటన్నిటి ద్వారా బాలుడిలో అభివృద్ధి జరుగుతుంది. ఇవి 3 రకాలుగా కనిపించినప్పటికీ ఒకదానితో ఒకటి సహకరిస్తాయి. ప్రక్రియ మొత్తం ఒకే ఉపగమనం అంటే అప్రోచ్ అవుతుంది. అంటే ఒక కథను పాట ద్వారా, అభినయం ద్వారా, చివరకు నిర్మాణాత్మక కృషి ద్వారా బాలుడు వ్యక్తీకరిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఆలోచన పెరుగుతుంది, ఊహలు జనిస్తాయి. చేతులు, కాళ్ళు మొదలైనవి అన్ని ఇంద్రియాలకు, కండరాలకు శిక్షణ లభిస్తుంది. ప్రతి పాట పిల్లల భౌతిక, మానసిక, నైతిక విషయాలకు సంబంధించి ఉంటాయి. వారి ఆంతరంగిక అభిరుచులు, ధోరణులు గ్రహించి బోధన మొదలవుతుంది. అంతటా ఆటపాటలే. తమకు తెలియకుండానే ఆడుకున్నాం, పాడుకున్నాం, ఇష్టమొచ్చిన పనులు చేస్తున్నాం అనుకుంటూనే అన్ని విషయాలు ఆకలింపు చేసుకుంటారు చిన్నారులు. వారికి ఆటపాటలతో పాటు బహుమతులు, వ్యాపకాలు కూడా ఈ కిండర్ గార్డెన్లో ప్రొబెల్ ప్రవేశపెట్టాడు. ఆయా బహుమతులు వారికి ప్రోత్సాహకాలుగా ఉండటమే కాక తదుపరి అభివృద్ధి దశలకు కారకాలుగా ఉండేలా నిర్దేశించారు. బంతులతో కూడిన పెట్టెలను పిల్లల చేతిలో ఉపయోగించేటప్పుడు రంగులు, రకాలు మొదలైన ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. వాటితో పాటు ఇంద్రియాలు, కండరాలు కలిసి పనిచేసే అవకాశాలు లభిస్తాయి. పాటలోని పదాలు వారికి పదాల అర్థాలను తెలియజేస్తాయి. తరువాత మనం విద్యా తత్వవేత్తల్లో ఒకరైన జాన్ డ్యూయో గురించి తెలుసుకుందాం. పరిచయం. జాన్ డ్యూయో అమెరికన్ విద్యావేత్త. వీరు 1859లో జన్మించారు. వెర్మాంట్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన తరువాత 1879లో ఉపాధ్యాయ వృత్తిలో చేరి తరగతి అనుభవాన్ని స్వయంగా గడించారు. 1882 ఏప్రిల్లో మొట్టమొదటిసారిగా భౌతికవాదానికి ఆది భౌతిక శాస్త్రం మూలం అనే శీర్షికతో రాసిన వ్యాసం ప్రచురితమైంది. 1884లో పిహెచ్డిని తత్వశాస్త్రంలో పొంది తత్వశాస్త్ర ఆచార్యుడిగా పనిచేశారు. 1896లో ఆదర్శ ప్రయోగాత్మక పాఠశాలను చికాగోలో స్థాపించారు. జ్ఞానానికి సంబంధించిన వాస్తవాలు, నిబద్ధతలన్నిటినీ ఈ పాఠశాల ద్వారా అందించారని చెప్పవచ్చు. ఈ పాఠశాలలో తను ప్రతిపాదించిన సిద్ధాంతాలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి పరిస్థితులకు అనుగుణంగా పరీక్షించుకుని అవసరమని భావించిన చోట మార్పులను ప్రతిపాదించారు. జీవిత తత్వం. మనిషి సమాజంలో శక్తివంతమైన, చురుకైన పాత్ర పోషిస్తాడు. శక్తిహీనుడుగా, సోమరిగా ఉండటానికి ఇష్టపడడు. మనిషి స్వభావ సిద్ధంగా కొత్త విషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తాడు. ప్రతి పని చేసి చూపించడానికి ఇష్టపడతారు. శాశ్వతమైన విలువలు అంటూ ఏవీ లేవు. కాలానుగుణంగా విలువలు మారుతూ ఉంటాయి. మానవుడు తన అవసరాలను, కోరికలను తీర్చుకుంటూ తన జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉండడం సత్యం. సమస్యలు సత్యానికి ప్రేరకాలు. మనిషి తన శక్తి సామర్థ్యాలతో శాస్త్రీయ పద్ధతుల ద్వారా
సమస్యలను పరిష్కరించుకుంటూ పరిశోధనలు నిర్వహిస్తాడు. ఈ పరిశోధనలు సత్య నిరూపణకు తోడ్పడతాయి. ప్రజాస్వామ్య సమాజంలోనే సంపూర్ణ మూర్తిమత్వం సాధించవచ్చు. ప్రజాస్వామ్యం వ్యక్తికి విలువ ఇస్తుంది. ప్రతి వ్యక్తి సహజ సిద్ధమైన స్వేచ్ఛా వాతావరణంలో అభివృద్ధి సాధిస్తాడు. తరువాతిది తత్వం. నిస్సహాయక శిశువును అభివృద్ధిపరచి సుఖమయ జీవనం గడపడానికి తగిన విధంగా నైతిక విలువలు, సామర్థ్యం ఉన్న మానవుడిగా తీర్చిదిద్దడంలో సహాయపడడం విద్య చేయవలసిన పని అని జాన్ డ్యూయో అంటారు. మారుతున్న పరిసరాలతో అనుగుణంగా తన సహజాతాలను సంతృప్తిపరచుకుని సుఖమైన జీవితాన్ని గడుపుతూ జీవిత సత్యాలను, ఉన్నత విలువలను తెలుసుకునేందుకు విద్య తోడ్పడాలి. మానవుడు పరిసరానుభావాన్ని పొందడమే కాక తన సామర్థ్యాన్ని ఉపయోగించి పరిసరాలను మార్చుకుంటూ తన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి విద్య తోడ్పడాలి. విద్య మానవుడిలో ఉన్న విధ్వంసక సహజాతాలను నిర్మాణాత్మకంగా మార్చి సరైన పద్ధతిలో అభివృద్ధిపరచి వ్యక్తి సామర్థ్యాన్ని పెంచాలి. అందుకే జాన్ డ్యూయో తన గ్రంథం మై పెడగాగిక్ క్రీడ్లో విద్యను సామాజిక సంస్థగా గుర్తించాడు. తరువాతిది విద్యా లక్ష్యాలు. విద్యార్థి తాను పొందిన జ్ఞానాన్ని భవిష్యత్తులో ఫలప్రదం చేసుకోగలిగేలా చేయడం విద్యా లక్ష్యంగా పేర్కొన్నారు. విద్య సామాజిక సమస్యలను పరిష్కరించగల సమర్థమైన నాయకుడిని తయారు చేయాలి. మనిషి శాస్త్రీయ ప్రజాస్వామ్య మానవత్వ సిద్ధాంతానుసారంగా అభివృద్ధి చేయడం విద్యకు ఉండే అంతిమ లక్ష్యం. విద్య పిల్లలకు వారి వారి భౌతిక, నైతిక అవసరాలను తీర్చుకునేదిగా ఉండాలి. విద్య ప్రజ్ఞానవంతమైన భవిష్యత్ సమాజాన్ని నిర్మించుకోవడానికి పునాది వేసేలా ఉండాలి. విద్య ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించాలి. విద్య గత అనుభవాలను విశ్లేషించుకొని సమర్థవంతమైన అనుభవాన్ని పునఃనిర్మించుకోగల శక్తి సామర్థ్యాలను అందించాలి. తర్వాతిది పాఠ్య ప్రణాళిక. పాఠ్య ప్రణాళిక అనేది విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధి ధ్యేయంగా ఉండాలన్నారు. విద్యార్థికి విద్యా జ్ఞానం, తెలివి ఎంతో ముఖ్యమై విద్యార్థికి విద్యా జ్ఞానం, తెలివి ఎంత ముఖ్యమో మూర్తిమత్వాభివృద్ధి అంతే ముఖ్యమన్నారు. సామాజిక జీవిత జ్ఞానాన్ని భాగాలుగా విభజించడం కుదరదు. సమీకృత పాఠ్యాంశాల అవసరం అన్నారు. పాఠ్య ప్రణాళిక క్రమబద్ధమైన విద్యా విషయాలకు బదులుగా విస్తృతమైన కృత్యాల ద్వారా విద్యను అందించాలన్నారు. సామాజిక అవసరాలుగా భూగోళ శాస్త్రం, అంకగణితం, వ్యాకరణాంశాలను గుర్తించి బోధించాలన్నారు. పాఠ్య ప్రణాళికలను తయారు చేయడంలో ప్రధాన పాత్ర పోషించే అంశాలు: మొదటిది, పిల్లవాడి జీవిత అవసరాలకు ఉపయోగపడటం. రెండవది, విద్యార్థులు ఆసక్తులకు అనుకూలంగా ఉండటం. మూడవది, సమర్థుడుగా బతకడానికి కావలసిన నైతిక విలువలు పెంపొందించడం. నాలుగవది, విషయాల మధ్య అనుసంధానం ఉండాలి. ప్రప్రథమంగా జాన్ డ్యూయో గారి ఆలోచనల మేరకు సమాజ శాస్త్రాన్ని టీచర్ ట్రైనింగ్ విద్యా ప్రణాళికలో ప్రవేశపెట్టి బోధించడం ప్రారంభించారు. తర్వాతివి బోధనా పద్ధతులు. పిల్లవాడు పనిచేస్తూ నేర్చుకోవాలి. ఉపన్యాస పద్ధతికి ప్రాముఖ్యం లేదు. చిన్నపిల్లల్లో పరిశోధించాలన్న జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. స్వతహాగా పనిచేసి నేర్చుకోవడం ద్వారా వారిలో ఉన్న పరిశోధన జిజ్ఞాస సంతృప్తి చెందుతుంది. ప్రయోగ పద్ధతి, ఆగమన నిగమన పద్ధతులు, తార్కిక పద్ధతి మొదలైన శాస్త్రీయ పద్ధతులను సామాన్య శాస్త్రం, గణిత శాస్త్రంలోనూ, నాటకీయ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, సాంఘిక శాస్త్రంలోనూ ఉపకరిస్తాయని వీరి అభిప్రాయం. తర్వాతిది ఉపాధ్యాయుడు విద్యార్థి. ఉపాధ్యాయుడు కేవలం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా వారిలో సామాజిక జీవనాన్ని అలవడేలా చేయాలి. ఉపాధ్యాయుడిని సామాజిక సేవకునిగా పిలిచినప్పుడు కానీ, విద్యార్థుల్లో సామాజిక అభివృద్ధిని సాధించినప్పుడు కానీ గర్వపడాలి. ఉపాధ్యాయుడు ఒక సహాయకుడిగాను, మార్గదర్శకుడిగాను ఉండాలన్నారు. ఉపాధ్యాయుడు ఒక నావను నడిపేవాడైతే నడిపే శక్తి అతనికి అభ్యాసకుల నుంచి వస్తుందన్నారు. ఉపాధ్యాయునికి విద్యార్థి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నూతన కృత్యాలను ఇవ్వాలన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుని ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. విద్యార్థి ఉత్సాహంగా పాల్గొనేట్లు చేయడం
అంతా అతని ప్రేరణపై ఆధారపడి ఉంటుంది. పిల్లలతో కలిసిమెలిసి మెలుగుతూ వారిని సమాజంలోని అన్ని పరిస్థితులతో అనుభవాలను పొందేటట్లు చూసే వ్యక్తి ఉపాధ్యాయుడు. తరువాతిది క్రమశిక్షణ. ఆటల్లో, పనుల్లో కలిసిమెలిసి వ్యవహరించడం వల్ల తమకు తామే క్రమశిక్షణను అలవర్చుకుంటారు. విద్యార్థులను వారు చేస్తున్న పనుల్లో నమ్మకంతో నిమగ్నం చేస్తూ సంపూర్ణ సహకారం అందిస్తూ నిమగ్నం కావచ్చన్నారు. స్వేచ్ఛా వాతావరణంలో మాత్రమే క్రమశిక్షణ సాధ్యం. విద్యార్థి తనకు తానుగా స్వయంగా పాల్గొని స్వేచ్ఛను సంపాదించుకోవాలి. నిర్దేశించిన క్రమశిక్షణ స్థిరం కాదని, సంపాదించుకున్నది మాత్రమే ఎక్కువ రోజులు నిలుస్తుందని వీరి అభిప్రాయం. ప్రత్యేకతలు. జియో తన వ్యక్తిగత ప్రయోగాల ఫలితాల ఆధారంగా 1896లో ఒక ఆదర్శ ప్రయోగ పాఠశాలను నెలకొల్పారు. దాని ద్వారా సామాజిక ప్రపంచంలో ఒక సంపూర్ణ జీవితం గడపడానికి కావలసిన శిక్షణ ఇవ్వగలనని భావించారు. పాఠశాల జీవితాన్ని ఇంటి జీవితానికి, పరిసరాల జీవితానికి దగ్గరగా తీసుకెళ్లడం ఎలా, విద్యార్థి జీవితంలో విజ్ఞాన శాస్త్రం, చరిత్ర, కళలు లాంటి విషయాల్లో అనుకూల విలువలను ఎలా చొప్పించాలి, నిత్య అనుభవాలు, వృత్తులను, వివిధ విషయాల బోధనను ఎలా అనుసంధానం చేయాలి, వ్యక్తిగతంగా వారి శక్తులను, అవసరాలను ఎలా తీర్చాలి అనే ప్రశ్నలను సంధించుకొని వాటిని సాధించడానికి ప్రయత్నించి సత్ఫలితాలను పొందారు. జియో గారు తన పాఠశాలలో కట్టెతో పనులు, వంట పనులు, బట్టలు నేయడం, కుట్టడం లాంటి వృత్తులకు సంబంధించిన విద్యను అంటే వృత్తి విద్యను ప్రవేశపెట్టి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది. విద్యారంగంలో మనోవిజ్ఞాన శాస్త్ర ప్రమేయం ఏర్పడ్డ తరువాత బోధనా ప్రక్రియలో అభ్యసనకు ప్రాముఖ్యం ఏర్పడింది. బోధనా ప్రక్రియ కాస్త బోధనాభ్యాసన ప్రక్రియగా మారింది. బోధనాభ్యాసన ప్రక్రియలో బోధకుడు, అభ్యాసకుడు క్రియాత్మకంగా ఉంటారని భావించే దశలో జియో గారు మూడో అంశం బోధనా విషయం అంటే సబ్జెక్ట్ మ్యాటర్ కూడా చేర్చి విద్యా ప్రక్రియను 3 అంశాల ప్రక్రియగా పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు జ్ఞానార్జనలో అభివృద్ధి చూపించినప్పటికీ భౌతిక, సామాజిక పరిసరాలు అడ్డుపడవచ్చు. కాబట్టి విషయ పరిజ్ఞానానికి అంతే ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఉందని గుర్తించారు. తర్వాత మనం విద్యా తత్వవేత్తల్లో ఒకరైన మెరియా మాంటిసోరీ గురించి తెలుసుకుందాం. పరిచయం. డాక్టర్ మెరియా మాంటిసోరీ ఇటలీ దేశస్థురాలు. 1870వ సంవత్సరంలో జన్మించిన ఈమె వృత్తిరీత్యా డాక్టరు. రోమ్ విశ్వవిద్యాలయంలో మానవ శాస్త్రంలో అధ్యాపకురాలుగా పనిచేసే సమయంలో మానసిక దుర్బలత్వం ఉన్న పిల్లలతో ఈమెకు పరిచయం ఏర్పడింది. ఈ సమయంలో వీరితో సన్నిహితంగా మెలిగి ఈమె వీరికి వైద్యం కంటే విద్య ప్రధానమైన అవసరమని గుర్తించారు. ప్రత్యేకంగా లోంబ్రసో సర్జీ పద్ధతులను అధ్యయనం చేసి మానసిక దుర్బలులైన బాలల కోసం ఎంతో కృషి చేసి ప్రత్యేక పాఠశాలలను స్థాపించి విద్యారంగానికి ఎంతో సేవ చేసి విద్యావేత్తగా ప్రపంచఖ్యాతిని పొందారు. జీవిత తత్వం. పిల్లల మానసిక వికాసంపైన, పురోగతిపైన పరిసరాల ప్రభావం ఉందని విశ్వసించారు. తాను ప్రత్యేకంగా రూపొందించిన శిక్షణతో మానసికంగా వెనుకబడిన పిల్లలు సామాన్య స్థితి ఉన్న పిల్లల స్థాయికి రావడమే కాకుండా వారికంటే సమర్థులుగా తయారు కావడాన్ని గమనించారు. ఈ కొత్త పద్ధతి సామాన్య పిల్లల బోధనలో కూడా చాలా ఉపయోగపడుతుందని గుర్తించారు. దీనికి కొన్ని బోధనా పరికరాలను తయారు చేయడం జరిగింది. మానసిక బుద్ధిమాంద్యానికి కారణం ఇంద్రియాలు సరిగా పనిచేయకపోవడమేనని, అవి మొద్దుబారి ఉండటం వల్ల బుద్ధిమాంద్యం ఏర్పడుతుందని గుర్తించారు. సరైన ప్రత్యేక శిక్షణ ద్వారా ఇంద్రియాలను సామాన్య చైతన్య స్థితికి తీసుకురావచ్చని నిరూపించారు. విద్యాతత్వం. ప్రతి శిశువు తన సహజ స్వభావానికి అనుగుణంగా పెరుగుతాడు. ఆ పెరుగుదలలో తగిన స్వేచ్ఛ అతడికి కావాలి. తన సహజ సామర్థ్యాలకు అంటే శారీరక, మానసిక శక్తులు అనుగుణంగా ఇంద్రియాలను ఉపయోగించుకుంటే విద్యాభ్యాసం సాగిస్తాడు. అందువల్ల బాలలకు కావలసిన వివిధ రకాల ప్రక్రియలు చేసే అవకాశం అతడికి లభించాలి. ఈ విద్యా విధానంలో అందుకు తగిన ఏర్పాట్లు ఉంటాయి. 3 నుంచి 7 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలకు ఇటువంటి విద్యా విధానం ద్వారా విద్యా బోధన లభిస్తుంది. ఇక్కడ ఉపాధ్యాయుడికి ప్రత్యేకమైన శాస్త్ర పరిజ్ఞానం అందజేయడం అంటే అతడు పిల్లవాడి మానసిక పరిస్థితులు అర్థం చేసుకోవడానికి, బోధించడంలో అతడు అనుసరించవలసిన విద్యా విధానాలకు సంబంధించి శాస్త్రీయ అవగాహన కలుగచేయడం లాంటి విషయాలకు ప్రాధాన్యం ఉంటుంది.
పిల్లలు స్వేచ్ఛగా కలిసి పనిచేయటం, కృత్యాల నిర్వహణ లాంటి భావనలు పెంపొందించుకుని వేగంగా ముందుకు పోగలుగుతారు. తమకు నచ్చిన విషయాలను తామే ఎన్నుకొని తమ ఇష్టానికి అనుగుణంగా నేర్చుకుంటారు. తమంతట తాము పనులు చేసుకోవడం వల్ల క్రమశిక్షణకు వారే అలవాటు పడతారు. బలవంతంగా ఎవ్వరూ ఏమీ నిర్దేశించే అవకాశం లేనందువల్ల స్వచ్ఛందమైన అభివృద్ధి సాధన జరుగుతుంది. విద్యా లక్ష్యాలు, పాఠ్య ప్రణాళిక. విద్యా విధానం 4 దశల్లో జరుగుతుందని వివరించారు. మొదటి దశ. ఈ దశలో స్పర్శ, దృష్టి, శ్రవణం అనే 3 ఇంద్రియాల శిక్షణ ద్వారా జరుగుతుంది. శిక్షణ వివిధ రకాలైన ఆట వస్తువులు, ఆటలు, వ్యాపకాల ద్వారా వీరికి లభిస్తుంది. వస్తువుల పేర్లు, వాటికి సంబంధించిన విషయాలు వారు ఆయా పరిసరాలను చూడటం, ముట్టుకోవడం, వినడం ద్వారా గ్రహించగలుగుతారు. స్వానుభావం ద్వారా విషయ పరిజ్ఞానం లభిస్తుంది. నునుపు, గరుకుతనం, ఎత్తు, పల్లం, పలుచన, చిక్కదనం ఇవన్నీ వారంతట వారే గ్రహిస్తారు. వేడి, చల్లదనం తేడాను గ్రహించగలుగుతారు. పరిసరాలను తయారు చేయడంలో పరిమాణానికి, ఆకృతికి తగినంత ప్రాధాన్యం ఇచ్చి విషయిక దృక్పథంతో రూపొందించడం జరుగుతుంది. ఈ బోధనా పరిసరాలు సాధారణ పిల్లలకు ఇంద్రియ శిక్షణలో మరింత ప్రోత్సాహకంగా ఉంటే, బుద్ధిమాంద్యం ఉన్న పిల్లల విషయంలో వారిలోని ఇంద్రియాలకు సంబంధించిన లోపాలను సరిదిద్దడానికి ఉపయోగపడ్డాయి. రెండవ దశ. ఈ దశలో కొన్ని కృత్యాల ద్వారా పిల్లలు వారి మానసిక ప్రగతికి అవసరమైన జ్ఞానాన్ని ఇంద్రియ శిక్షణ ద్వారా అందుకోగలుగుతారు. చిన్న దిమ్మలతో గోడలు, గోపురాలు నిర్మించడం, కలగాపులగంగా ఉన్న చిన్న పెద్ద వస్తువులను విడివిడిగా వేరు చేయడం లాంటివి చేస్తారు. వస్తువులను జతపరిచే పేర్లను గుర్తించగలుగుతారు. మాంటిసోరీ చదవడం కంటే లేఖనం ముందు నేర్పాలని భావించారు. ఎందుకంటే లేఖనాన్ని క్రీడల ద్వారా పిల్లలకు నేర్పిస్తారు. తేలికగా చేతివేళ్లను కదిలించటం, ఆడించటం, చిన్న చిన్న రేఖలను గీయడం ద్వారా అక్షరాలను నేర్పించడం చేస్తారు. రాయడం ఒక శిక్షణ. ఇది యాంత్రికంగా బిడ్డకు తెలియకుండానే అలవడయ్యే వ్యాసంగం. మూడవ దశ. ఈ దశలో దృశ్య, స్పర్శ ఇంద్రియాలకు, కండరాలకు కలిపి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వివిధ రూపాలను గ్రహించి విడిభాగాలను జోడించి రూపాలను తయారు చేస్తారు. దీర్ఘ చతురస్రం, ఘనం లాంటి వాటిని నిర్మించడం, చిత్రాలు గీయడం జరుగుతుంది. విడిభాగాలను ఉపయోగించి రూపాలు తయారు చేయడంలో వీరి అవగాహన, కాలపరిమితి, కండరాలు, కదలికలు వీటన్నిటికీ శిక్షణ లభిస్తుంది. ఈ దశలో పిల్లలు చదవడం నేర్చుకుంటారు. లయబద్ధమైన శారీరక వ్యాయామం వారికి లభిస్తుంది. రకరకాల ఆకృతులను వీరు రంగులతో చిత్రీకరిస్తారు. ఇది వీరి ఆలోచన పరిధికి ప్రేరకమవుతుంది. ఊహలకు ఆలంబన అవుతుంది. పఠనం, లేఖనంలోని గుర్తులకు, వీటిని తెలియపరిచే శబ్దాలకు ఉన్న సంబంధం అంటే అర్థాన్ని గ్రహించి చదవటం ప్రారంభిస్తారు. అంటే అవగాహనతో చదవడం జరుగుతుంది. 4వ దశ. ఈ దశలో పిల్లవాడికి ఆచరణాత్మక విధులతో కూడిన శిక్షణ లభిస్తుంది. గదిలోని వస్తువులను క్రమబద్ధం చేయడం, పరిశుభ్రతను గుర్తించడం, అలవర్చుకోవడం లాంటి క్రమశిక్షణా పద్ధతులను వారంతట వారే నేర్చుకుంటారు. లయబద్ధమైన శారీరక వ్యాయామం వారికి లభిస్తుంది. రకరకాల ఆకృతులను వీరు చిత్రీకరిస్తారు. ఇది వీరి ఆలోచన పరిధికి ప్రేరకమవుతుంది. ఊహలకు ఆలంబన అవుతుంది. పఠనం, లేఖనం, గణితం నేర్పుతారు. గులకరాళ్లతో, కర్రతో, గణితానికి సంబంధించిన బిళ్ళలతో ఆటలు ఆడి లెక్కలు అంటే కూడికలు, తీసివేతలు లాంటివి నేర్చుకుంటారు. ఈ విధానాలు చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. బోధనా పద్ధతులు. బోధనలో 3 దశలను సూచించారు. మొదటిది జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన దానికి పేరును అన్వయించడం. రెండవది పేరుకు తగిన వస్తువును చూపించడం. మూడవది పేరును గుర్తుకు తెప్పించడం. బోధనలో సమన్వయాన్ని గుర్తించడం, వస్తువు ద్వారా జ్ఞాప్తికి తెచ్చుకోవడం ప్రధాన పాత్ర పోషిస్తాయి. రాయడం అనేది పూర్తిగా యాంత్రికమైంది. చదవడం అనేది బుద్ధి కుశలతకు సంబంధించింది. తరువాత గణిత భావనలను బోధించాలని అన్నారు. ఉపాధ్యాయుడు, విద్యార్థి. మాంటిసోరీ గారు బోధనా పద్ధతులలోనే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య ఉన్న సంబంధాన్ని కింది విధంగా వివరించారు. మొదటిది, స్వయంగా వ్యక్తిగతంగా ఇతరుల ప్రమేయం లేకుండా
తమంతట తామే పిల్లలు వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే అవకాశాలు కల్పించాలి. అప్పుడే విద్యాభ్యాసం చురుకుగా సాగుతుంది. రెండవది, ప్రజ్ఞా పాఠవాల కంటే ఇంద్రియాల శిక్షణ ముఖ్యం. ఇంద్రియాల శిక్షణ సరిగ్గా లేకపోతే పిల్లలు దుర్బల మనస్కులవుతారు. మూడవది, స్పర్శ జ్ఞానం ప్రాథమికమైంది. దీన్ని ప్రారంభ దశలో అశ్రద్ధ చేయకూడదు. నాలుగవది, స్వయం శిక్షణ ద్వారా శిశువు వ్యక్తిత్వం వికసిస్తుంది. అంతేకాకుండా స్వయం కృషితో ఎదురయ్యే ఇబ్బందులను, సమస్యలను అవగాహన చేసుకుని పరిష్కరించుకోగలుగుతారు. ఐదవది, మానసిక వికాసాన్ని అనుసరించి బోధన జరగాలి. ఆరవది, శిశువులోని సహజాతాలను, శక్తులను సంపూర్ణంగా అభివృద్ధి చేయడానికి ఉపాధ్యాయుడు మార్గదర్శకుడు కావాలి. ఏడవది, కఠినమైన కాల నిర్ణయ పట్టిక ఉండకూడదు. దీనివల్ల పిల్లవాడి స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుంది. ఎనిమిదవది, సామూహిక శిక్షణ కాకుండా వ్యక్తిగత శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా శిశువు పెరుగుదలకు శిక్షణ విషయంలో ఉపాధ్యాయుడు మరింత శ్రద్ధ కనబరచగలుగుతాడు. తరువాతిది క్రమశిక్షణ. విద్యార్థుల స్వభావ సిద్ధంగా మంచివారుగా అనిపించుకోవడానికి ప్రయత్నిస్తారు. దాన్ని ప్రోత్సహించడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా కొన్ని పద్ధతుల ద్వారా క్రమశిక్షణ పెంపొందించడం కంటే ఇలా అలవర్చుకున్న క్రమశిక్షణ చాలా కాలం నిలుస్తుందని అన్నారు. క్రమశిక్షణ అనేది ప్రత్యక్ష పద్ధతిలో కంటే పరోక్ష పద్ధతిలోనే అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఏకాగ్రతతో, మౌనంతో స్వయంగా నియంత్రించుకొని పనులు చేసుకోవడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని తెలిపారు. తర్వాత ప్రత్యేకతలు. మాంటిసోరీ ప్రత్యేక బోధనా పద్ధతి. ఈ బోధనా పద్ధతి అనేక మంది విద్యావేత్తల దృష్టిని ఆకర్షించింది. ఇది ఒక ప్రత్యేకమైన పాఠశాల. ఇక్కడ 3 రకాలైన అభ్యాసన ప్రక్రియలుంటాయి. మొదటిది నిత్య జీవితానికి సంబంధించినవి. రెండవది ఇంద్రియ శిక్షణకు సంబంధించినవి. మూడవది బోధనోపకరణాలకు సంబంధించినవి. నిత్య జీవిత ప్రక్రియలు అంటే గదులు ఊడ్చటం, తుడవటం, క్రమ పద్ధతిలో దుస్తులను అమర్చటం, దుస్తులను శుభ్రం చేసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత, కాళ్ళు కడుక్కోవడం, తల దువ్వుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం మొదలైన ప్రక్రియలన్నింటినీ పిల్లలు స్వయంగా చేసుకోగలుగుతారు. వీరిలో ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి ఇది ఉపయోగపడతాయి. ఇంద్రియ శిక్షణ అంటే ఇంద్రియాలకు తగిన శిక్షణను ఇవ్వడం ద్వారా వీరికి అనేక విషయాలను బోధించడం జరుగుతుంది. పరిమాణం, ఆకారం, బరువు, తేలిక, వేడి, చల్లని మొదలైన అనేక విషయాలను బోధనోపకరణాలను ఉపయోగించి వీరికి తెలియచెప్పడం జరుగుతుంది. ఇంద్రియ పరిజ్ఞానం, విశదీకరణ, వివరణ అనే విభాగాలుగా శిక్షణ వీరికి అందచేయడం జరుగుతుంది. ఉదాహరణకు, ఒక వస్తువును చూపించి ఇది ఏమి రంగు అని అడిగినప్పుడు ఎరుపు రంగు అని విద్యార్థి చెబుతాడు. పేరు చెప్పినప్పుడు గుర్తించడం, ఎరుపు రంగు వస్తువును చూపించి ఇది ఏ రంగు అని అడిగినప్పుడు ఆ వస్తువు రంగును జ్ఞాప్తికి తెచ్చుకొని ఎరుపు రంగు అని చెబుతాడు. ఇదే విధంగా భాషను, అంకెలను నేర్పించడానికి కొన్ని ప్రత్యేక పరికరాలను ఉపయోగించడం జరుగుతుంది. బోధనోపకరణాల ద్వారా శిక్షణ. బోధనలో ప్రమాణాలను, నాణ్యతను మెరుగుపరచడానికి ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా బోధనోపకరణాలు ఉండాలి. పలు సంవేదనాత్మక మార్గాలను ఉపయోగించి భావనలను, వ్యాఖ్యలను, ప్రశంసలను చేయడానికి, వివరించడానికి, పోల్చడానికి ఉపాధ్యాయులకు సహకరించే ప్రత్యామ్నాయ సాధనలు బోధనోపకారాలు. ఉదాహరణకు ఛాయాచిత్రాలు, ఫ్లాష్ కార్డులు, పోస్టర్లు, చార్ట్లు, బొమ్మలు, గ్రాఫ్లు, మ్యాప్లు, కార్టూన్లు, నల్లబల్ల, తెల్లబల్ల, బులెటిన్ బోర్డ్, పెగ్ బోర్డ్, మ్యాగ్నెటిక్ బోర్డ్ మొదలైనవి. తర్వాత ప్రయోజనాలు. మొదటిది, విద్యా బోధనను సాంప్రదాయిక పద్ధతిలో కాకుండా శాస్త్రీయంగా నిర్ధారించడం. రెండవది, అన్యోన్య సహకారం, స్వయం కృషి, స్వయం శిక్షణలకు స్థానం ఇవ్వడం వల్ల పిల్లల వ్యక్తిత్వానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మూడవది, స్వయంగా అభ్యసనకు అవకాశం ఉండటం వల్ల శారీరక శ్రమ విలువలకు గుర్తింపు వస్తుంది. నాలుగవది, ఉపాధ్యాయుడు మార్గదర్శకుడిగా మాత్రమే ఉండటం వల్ల పిల్లవాడికి కావలసిన స్వేచ్ఛ లభిస్తుంది. ఈ విద్యా విధానంలో ఎన్నో లాభాలు, నవ్యతలు కనిపిస్తున్నప్పటికీ దీనిలో కూడా కొన్ని పరిమితులు లేకపోలేదు. పరిమితులు. మొదటిది,
పిల్లలు చురుగ్గా పాల్గొన్నప్పటికీ వారి భావ వ్యక్తీకరణకు మాత్రం తగినంత వీలు దీనిలో లేదు. రెండవది, శారీరక అవయవాలకు శిక్షణ లభిస్తుంది కానీ మానసిక శిక్షణకు అవకాశం లేదు. మూడవది, ఉపాధ్యాయుడికి ప్రత్యేక శిక్షణ లేకపోతే ఈ బోధన అంతగా వీలుపడదు. నాలుగవది, బోధనోపకరణాలు కృత్రిమమైనవి అవ్వడం వల్ల సహజ వాతావరణంలో విద్యాబోధన జరిగే అవకాశాలు లేవు. మాంటిసోరీ ఇండియా వచ్చినప్పుడు గాంధీజీని కలుసుకొని తాను తలపెట్టిన విద్యా సంస్కరణల గురించి చర్చించింది. నేటికి నర్సరీ, కిండర్గార్టెన్ దశలలో మాంటిసోరీ రూపొందించిన స్వయంబోధిత ఉపకరణాలు అంటే బొమ్మలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి.